మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 ఫిబ్రవరి 27న మాఘ అమావాస్య రాబోతుంది. ఇదే మాఘమాసంలోని చివరి రోజు. ఈ అమావాస్య తర్వాత ఇక పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేది రాదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు. అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసమని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరువుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చెయ్యు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఉరూరుడికి సనత్ కుమారుడు చెప్పాడు. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు. ఈ మాఘ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలల్లో కుంకుమ, ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి
మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘ స్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకుని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని, వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి, వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని, వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు. ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ, పాదరక్షకులను కానీ, గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సాధారణంగా ఈ మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాఘ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధిక రెట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన రోజు. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి
ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, ధనపరమైన సమస్యలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజు కోసం చాలామంది క్షుద్ర పూజలు చేసేవారు, తాంత్రిక పూజలు చేసేవారు, సిద్ధులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో అమావాస్య రోజు ఇది వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరనే వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలైనా సరే, 5 రూపాయల బిళ్ళలు ఇలా అంతా చిల్లరే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక 11 రూపాయి నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము, నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి. అంతే. రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ
పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది, కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్నే 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి, ధనధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి. ఇంతటి శక్తి కలిగిన ఈ రోజు మీరు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు తిరుగులేని యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని రకాల నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు పోతాయి, అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలని, ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజు రానున్నది. ఎన్నో అతీంద్రియ శక్తులు ఉండే రోజు. ఇలాంటి రోజు ఒక చెట్టు కొమ్మను ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కొమ్మ ఏమిటంటే గార చెట్టు. గార చెట్టు యొక్క కొమ్మ. గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. గార చెట్టు ఇంట్లోని దోషాలన్నిటినీ కూడా, గ్రహ దోషాలన్నిటినీ కూడా, నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది. ఇంట్లోని వాస్తు దోషాలన్నీ కూడా పోగొడుతుంది. అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య, ఆదివారం కలిసి వచ్చిన రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టు కొమ్మను ఉపయోగించి ఇంట్లో ఉన్న నర దృష్టిని పోగొట్టుకోవచ్చు. ముందుగా ఈరోజు దగ్గరలో ఎక్కడైనా కానీ గార చెట్టు ఉందేమో చూసుకోండి. అక్కడికి వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై, అంటే గేటు పక్కన గోడపై పెట్టి ఉంచాలి. ఈ కొమ్మకు బొటని వేలితో 5 బొట్టులు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి, లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బొటని వేలితో 5 బొట్లు పెట్టడం. ఇలా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారె మండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగిటివ్ శక్తులు రాకుండా చేస్తుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా సరే పోగొడుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. మన అభివృద్ధి నరదృష్టికి కారణం అవుతుంది. అలా నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఉద్యోగం రాకపోవటం, పెళ్లి ఆలస్యం అవ్వటం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు మీరు కూడా ఈ గార మండను ఇంటి ముందు పెట్టుకుని ఐశ్వర్యాన్ని పొందండి. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ శక్తులు పారిపోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారు ఎంతో ఆనందంగా, ఐశ్వర్యంతో జీవిస్తారు. మరి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి కనుక ఈరోజు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులను బొటన వేలికి అద్దుకుని తర్పణం ఇవ్వాలి.
ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ పోతాయి. ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి, అది కూడా మధ్యాహ్న సమయంలో చేయండి. అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలో ఆడవారు ఒక పరిహారం చేయండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏమీ లేదు, చెంబుడు నీటిని తీసుకొని దానిలో రాళ్ల ఉప్పు, స్పూన్ పసుపు కలపండి. ఉప్పు పసుపు నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి. ఇలా చేయటం వలన ఇంట్లో మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. నరదృష్టి, నరపీడ తొలగిపోతాయి. మరొక విషయం ఏమిటంటే, ఈ చల్లే నీటిని వేప మండతో కానీ మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది. నరఘోష ఎవరి ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురుకావు. ఇలా నరదృష్టి ఉందని భావించేవారు అమావాస్య ఈ అద్భుతమైన రోజు నీటిలో పసుపు, ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లటం వలన అన్ని చెడు శక్తులు బయటకు పోతాయి. అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది. లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. మీకు ఉన్న బాధలు, కష్టాలని పోయి కుబేరులవుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య ఈ రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి.
ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.